ఇప్పుడు పాలకపక్షం కూటమి ఉలికిపాటుకి గురైపోయి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి 5 ఇంకా మనకి ప్రాసెస్లో ఉన్నాయి కన్స్ట్రక్షన్లో. ఆ 5 బొమ్మలు తీసుకొని ఒకళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషను ఏది 5 బొమ్మలు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, అమ్మా ఒక 5 ఇంకా ప్రాసెస్లోనే ఉన్నాయి, మీరు అవసరమైతే మీరు దీన్ని కంటిన్యూ చేసి ముందుకు తీసుకెళ్ళండి. ప్రభుత్వం మారినప్పుడు వాట్ షుడ్ బి ద మోటో ఆఫ్ ది న్యూ గవర్నమెంట్? ఇట్ షుడ్ బి ఏ సక్సెసివ్ గవర్నమెంట్. పాలసీల మొత్తాన్ని గత ప్రభుత్వం తీసుకున్న పాలసీని మార్చడం కాదు. మార్చడం ఎంతసేపు అండి? వాళ్ళు వచ్చారు, మేము వాళ్ళు చేసినవి మేము చేయము అని వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా వెనకబడిపోతాం. కానీ సక్సెసివ్ గవర్నమెంట్ యూ హ్యావ్ టు ఫార్వర్డ్ ది పాలసీస్ విచ్ ఆర్ పెండింగ్ ఇన్ ద పేపర్ ఆర్ ఇన్ ద పైప్ లైన్. తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళకపోగా మీరు ఆ ఫోటోలు తీసుకొని ఇదిగో వీళ్ళు కట్టింది ఇవి. అసలు 7 కాలేజీలు నీకు రాజమండ్రి లేకపోతే కడపలో ఏం చేశారు? పులివెందుల్లో 50 మెడికల్ కాలేజ్ సీట్లు వస్తే ఇది అవసరం లేదని రాసిచ్చి పడేసి దబాయించడం, బోకరించడం, లేకపోతే అబద్ధాలు చెప్పడం. రాజకీయాల్లో దయచేసి తక్కువ మాట్లాడితే మంచిది. అలాంటి వాళ్ళు ఎవడైనా సరే, ఎనీ పొలిటికల్ పార్టీ, ఎనీ పొలిటీషియన్, ఇట్ ఈస్ బెటర్ టు నాట్ టు టాక్ అబౌట్ ది సమ్ సర్టన్ ఇష్యూస్. మీకు చేత కాకపోతే వాస్తవంగా చెప్పండి. వాస్తవంగా చెప్పడమే రాజకీయం అండి. కొన్ని అంశాల్లో నేను రాజకీయాలు మాట్లాడను, నువ్వు రాజకీయ నాయకుడుగా అవతారం ఎత్తిన తర్వాత నువ్వు మాట్లాడే ప్రతిదీ రాజకీయమే. రాజకీయం మాట్లాడడం ఏంటి? రాజకీయం మాట్లాడుతావు. రాజకీయం ఏంటి? పవిత్రమైందని నువ్వు భావించాలి. పవిత్రం కాకపోతే నువ్వు ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చావు? ఇప్పుడు ఆల్రెడీ మీరు చేశారు, ఇంకొక 5,000 కోట్లు ఏదో ఇస్తే అది ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. అంటే 17 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయిపోతాయని చెప్తున్నారు. గత కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి గారు డైరెక్ట్గా చెప్పారు 17 మెడికల్ కాలేజీలకి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాన్ని అభ్యర్థించారు, దానికి సంబంధించి మేము పర్మిషన్ ఇస్తున్నామని చెప్పేసి కేంద్రం కూడా చెప్పింది. కానీ ఇప్పుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది? ఎందుకంటే దానికి సంబంధించి కేంద్రం నుంచి ఆ అప్రూవల్ తీసుకురావడమే చాలా కష్టం అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే మెడికల్ కాలేజీ NHC నుంచి, నేషనల్ హ్యూమన్ మెడికల్ కౌన్సిల్ నుంచి తీసుకురావాలంటే చాలా కష్టం అని చెప్తున్నారు. సో అలాంటి దానికి సంబంధించి 17 దాటికి ఇప్పుడు పర్మిషన్స్ తీసుకొచ్చి కడతా ఉంటే 5,000 కోట్లు మా దగ్గర లేవు, మాకు భారంగా మారుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు, మరి భారంగా మాట్లాడేదాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేపట్టాడు, ఎందుకు చేసుకుంటూ వచ్చారు? అంటే ఇప్పుడు వచ్చినట్టు గవర్నమెంట్కి సార్ అసలు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, ఎన్నికల్లో చేసిన వాగ్దానాల్ని నెరవేర్చడమే భారంగా బాధ్యతగా ఫీల్ కావట్లేదు సార్. ఏదో ఆ ఎలక్షన్లో గెలవటం కోసం ఒక అబద్ధం ఆడాము, జనం నమ్మేశారు, ఓట్లు వేసారు, మనం గెలిచాం. గెలిచిన తర్వాత నిజంగా చేస్తామా ఏంటి అనే దశలోకి వెళ్ళారు. నేను చెప్తాను, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అధినాయకుడు కదా. ఆయన ఏమన్నాడు తెలుసా ఒక దశలో? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఇంపార్టెంట్ పోస్టే. సెంటర్ ఇస్ ఏ మిత్ అన్నాడు. ఫెడరల్ సిస్టంలో కేంద్రం అనేది ఒక మిత్ అన్నాడు. కేంద్రంతో పోరాడి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజెస్ తీసుకొస్తే దాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళటం కోసం, మిగిలిన ఒక 5నో 6నో ముందుకు తీసుకెళ్ళటం కోసం మీరేం చేస్తున్నారంటే, మేము చేయలేము, చాలా డబ్బులు 5,000 కోట్లు ఖర్చు అవుతాయి, మేము ఇబ్బందిగా ఉందని అంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ తోటి మీరు పోరాడి తేలేరు. పోరాడి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆ టార్గెట్ని మీరు రీచ్ కూడా చేయట్లేదు. ఇంకేం చేస్తారు? మీరు ఏం చేస్తారు? వాట్ ఫర్ యు ఆర్? మీ సెంట్రల్ గవర్నమెంట్, మీ కూటమిలో వాళ్ళు కూడా భాగస్వాములే కదా. మాధవ్ మీతోనే ఉన్నాడు కదా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మీతోనే ఉన్నాడు కదా, లేడా? ఉన్నారు కదా, ఆయన కూడా మొన్న సభలో పార్టిసిపేట్ ఆయన ఎవరు రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తుంటాడు, ఆయన కూడా మీతోనే ఉన్నాడు కదా. ఆయన ఎవరు? ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు. మీరు DCM, మీరు డోంట్ టాక్ లైక్ దట్. DCM అంటే ఏంటి సార్? ఇది ఏమైనా సరుకులు తీసుకుపోయేది ఏంది? మన విజయవాడ టు గుంటూరు మంగళగిరి రోడ్డు మీద సరుకులు తీసుకుపోయే DCM కాదు కదా, DYCM, డిప్యూటీ హానరబుల్ CM కదా. ఆయన కూడా మీతోనే ఉన్నాడుగా. ఇంకా మీకు కష్టం ఏంటి సార్? మీరు లేస్తే ఢిల్లీ వెళ్తున్నారుగా, నిన్న కూడా పోయి వచ్చారు కదా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కోసం ఆయన ప్రమాణ స్వీకారం వెళ్ళొచ్చారు కదా. ఎందుకు అడగలేకపోతున్నారు? 17 కాలేజీలో మీరు జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే, ఏమీ తెలియనటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఏమీ తెలియని జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే 17 కాలేజీలు ఇచ్చారు. ఈ 17 కాలేజీలు మెయింటైన్ చేయడం కోసం ఆఫ్టర్ 5,000 కోట్లు నేను అడుగుతున్నా, అది ఇవ్వలేరా అని మీరు అడగలేరా? కంబైన్డ్ ప్రభుత్వంలో ఇది కదా, డబుల్ ఇంజన్ సర్కార్, ఇదే కదా డబుల్ ఇంజన్ సర్కార్. డబుల్ ఇంజిన్ అంటే అసలు నేను ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ఇన్ పాలిటిక్స్. ఐ మీన్ ఈ డబుల్ ఇంజిన్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పెద్ద సబ్జెక్ట్. ఫ్లైట్లో 2 ఇంజిన్లు ఉంటాయి, హెలికాప్టర్లో 2 ఇంజిన్లు ఉంటాయి, ట్రైన్లో మీరు కొత్తగా వేసినటువంటి ట్రైన్ ఏ ఎక్స్ప్రెస్ అంటే ఇది వందే భారత్కి 2 ఉంటాయి, 2 ఇంజిన్లు ఉంటాయి, ముందు ఒకటి వెనక ఒకటి.
మామూలు ఉండవు మామూలు పట్టుకుంటాం అంటారా? సో ఓకే. సార్. అది ఈ మెకానికల్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నటువంటి రాజకీయాల్లో డబుల్ ఇంజిన్ ఏంటండి? రాజకీయాల్లో మీరేం డబుల్ ఇంజిన్లో ఉన్నారా ఏంటి? యూఆర్ నాట్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం కాదు. అక్కడ బీజేపీ ఉంటే ఇక్కడ బీజేపీ ఉంటే వీళ్ళు నిజంగా రెండు ఒకటి ఆగిపోతే ఒకటి దోసుకోవడానికి, ఒకటి కదలకపోతే ఇంకోటి నెట్టడానికి ఏమైనా డబుల్ ఇంజిన్ ఏమో. కానీ ఎన్డీఏ ఈజ్ టోటల్, ఇక్కడ కూటమి ఈజ్ డిఫరెంట్ వెన్ యూ కంపేర్ విత్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఇది డబుల్ ఇంజిన్ అని వాళ్ళంటే మేము ఒప్పుకోం. కానీ ఇప్పుడు